బాబు చెప్పండి చెప్పండి 2 నిమిషం సమయం తీసుకోండి. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా 2 నిమిషాలు పూర్తయిపోయింది. ప్రజలందరికీ కూడా రైతు సమన్వయ కమిటీ గోవూరు వారి తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి ఏటా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి 37 సంవత్సరాల్లో భాగంగా 37 సంవత్సరాల కాలంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రదర్శన కార్యక్రమానికి వాళ్ళ ఎద్దులతోటే ఈ ప్రదర్శన ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీటికి సంబంధించి మాకు సహకరించినటువంటి దాతల వివరాలని మొదటి బహుమతిగా 40,000 రూపాయలు స్వర్గీయ అనపల్లి సులోచనమ్మ గారి జ్ఞాపకార్థం 4 నిమిషాలు 3 నిమిషాలు పూర్తయింది. అనపల్లి అశోక్ కుమార్ రెడ్డి గారిచే బహుకరించబడుతుంది. 2వ బహుమతిగా స్వర్గీయ జనార్దనం ఆదిశేఖాచార్యులు సరోజనమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు జనార్దనం నాగరాజాచార్యులకే బహుకరించబడుతుంది. మరియు ఈ 2వ బహుమతికి కప్పు కూడా కలదు. స్వర్గీయ శక్తి ప్రభావితం జ్ఞాపకార్థం వారి కుమారుడు పెట్టి మారుతి నాగార్జునకే బహుకరించబడుతుంది. 3వ బహుమతిగా 20,000 రూపాయలు గాజిరాజు ప్రభాకర్ రావు సురేష్ బాబు గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు జీవన కృష్ణ గారిచే అందించబడుతుంది. 3వ బహుమతికి కప్పు కూడా కలదు. పొప్పారెడ్డి రామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులచే ఈ కప్పుని బహుకరించడం జరుగుతుంది. 4వ బహుమతిగా 15,000 రూపాయలని స్వర్గీయ ఇంతా కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులచే అందించబడుతుంది. 4వ బహుమతికి 4 నిమిషాలు పూర్తయి. 4వ బహుమతికి కప్పు కూడా కలదు. సాయం వరదయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పెట్టు చైతన్య గారిచే బహుకరించబడుతుంది. 5వ బహుమతిగా 10,000 రూపాయలు స్వర్గీయ గడ్డం చిన్నరంగారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడిచే బహుకరించబడుతుంది. 5వ బహుమతికి కప్పు కలదు. స్వర్గీయ కైలాసం పద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం వారి భర్త గోపాల్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యుల చేత అందించబడుతుంది. ఈ మొత్తానికి సంబంధించి బెస్ట్ జాకీ అవార్డు కూడా కలదండి. ఈ బెస్ట్ జాకీ ఎవరైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుందో వెనుకున్నటువంటి పైలట్లు కావచ్చు, అదేవిధంగా రైతు సమన్వయ కమిటీ వారిచే ఖచ్చితంగా బెస్ట్ జాకీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. పరిచయంలో ఉంటుంది కాబట్టి జాకీ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ ఉన్నాం. ఐదు నిమిషాలు పూర్తయింది. రైతు కమిటీకి సంబంధించినటువంటి ధర్నా ఉంటే ఒక్కసారి కేఎస్ఎల్ కాలేజ్ దాకా వెళ్ళేసి రావాలి. ఉన్నాయా బాబు ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు కంగారు పెట్టవాకండి. పక్కన ఉండేవాళ్ళు కంగారు పెట్టవాకండి. బండొత్తుడు దారి ఉండాలి. బాబు ఆటో ఆపునాయి. ఆటో ఆపుకొట్టే ఎందుకు వస్తాను ఆపుకోమ్మా 2 నిమిషాలు.
అనివార్య కారణంగా దీని ముందు ఉన్నటువంటి బండిని రద్దు చేయబడి జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కమిటీ వారికి తుది నిర్ణయం ప్రతి ఒక్కరూ గమనించాలి. బండ్లకు సంబంధించిన రైతు సోదరులందరూ గమనించాలి. కమిటీ వారిని తుది నిర్ణయం వాద ప్రతివాదం చేయట్లేదు. కమిటీ వారు నిర్ణయించినదే తుది నిర్ణయం అవుతుంది. ఇప్పుడు వెళ్ళిన జానపల్లి డ్రాగన్ ఇచ్చే బండిని కొన్ని అనివార్య కారణాలలో రద్దు చేయడమైంది. తర్వాత బండి సిద్ధంగా ఉంది. శ్రీనివాసులు మనశెట్టి తిరుగుతాడు. బండి సిద్ధంగా ఉంది. భోజనం వస్తుంది లోపలికి ఆయన వచ్చి భోజనం వస్తుంది. నిర్వాహకులు భోజనం సంబంధించి గమనిస్తారు. ఏర్పాటు చేయాలి. శ్రీ పార్వతమ్మ తల్లి జగన్మల్లి సాధించండి అన్నారు. ఈ బండి సిద్ధం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కిన వాళ్ళందరూ అక్కడ గమనించండి. వాళ్ళు గత నెల రోజుల నుంచి ఎంతో తప్పీలు పొంది వాళ్ళ కుటుంబాలను వదిలి ఎదురు కోసం వాళ్ళ బహుమతి గెలవాలని చాలా దూరసంకల్పంతో పనిచేస్తున్నారు. ఇప్పుడే 5 నిమిషాలు దాటింది.